హలో ఆల్, వెల్కమ్ టు ప్రకృతి పల్స్ ఛానల్. ఈ రోజు మనం క్రాప్ డైవర్సిటీ గురించి తెలుసుకుందాం. క్రాపింగ్ ప్యాటర్న్ ఏంటి, యూజెస్ ఏంటి, ఆ వీడియోలో తెలుసుకుందాం. క్రాపింగ్ ప్యాటర్న్ ఎలా ఉండాలి అంటే, మనం ఫీల్డ్ వేసేటప్పుడు మనం మెయిన్గా వేయాలి అనుకున్న క్రాప్ని సోయింగ్ చేసి ఆ గ్యాప్ని వేస్ట్ చేయకుండా ఆ ఖాళీ ప్లేసెస్లో వేరే క్రాప్స్ని వేసుకోవాలి. డిఫరెంట్ రూట్ సిస్టమ్స్ ఉన్న క్రాప్స్ని చూస్ చేసుకుంటే బెటర్. ఇక్కడ మనం అబవ్ గ్రౌండ్ లెవెల్లో బయోడైవర్సిటీని మెయింటైన్ చేయగలిగితే బిలో గ్రౌండ్ లెవెల్లో బయోమాస్ని ఇంప్రూవ్ చేసిన వాళ్ళం అవుతాం. అలాగే క్రాప్ ఇంటెన్సిటీని, ల్యాండ్ ఈక్వలెంట్ రేషియోని, ఈల్డ్ని పెంచగలుగుతాం. బిలో గ్రౌండ్ లెవెల్లో మైక్రోబియల్ యాక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మాయిశ్చర్ అనేది మెయింటైన్ అవుతుంది, ఇన్ఫిల్ట్రేషన్ రేట్ని పెంచిన వాళ్ళం అవుతాం. అలాగే పైన ఎంతైతే బయోడైవర్సిటీ ఉంటుందో బిలో గ్రౌండ్ లెవెల్లో కూడా అంత బయోమాస్ మెయింటైన్ అవుతుంది. ఇది రామయ్య గారి పొలం. ఈయన ఏమేం క్రాప్స్ వేసుకున్నారో చూద్దాం. టొమాటో, మిర్చి, వంగ, గోర్చిక్కుడు, బెండి, మెంతి, ముద్దబంతి, మిగతా ఆకుకూరలు. అందుకని ఏక పంట వద్దు, పలు పంటలు ముద్దు.